ఎప్పుడైనా ఉంటాడు राजीव गांधी 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 हमारा है हमारा है राजीव गांधी हमारा है हमारा है राजीव गांधी हमारा है हमारा है। స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి కార్యక్రమం మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే 1991 సంవత్సరంన మరి పెరంబలూరులో తమిళనాడులో బహిరంగ సభలో ఒక ఉగ్రవాదుల ఎల్జెటి తిరుగువాదులకు మానవ బాంబులో రూపంగా వారిని బలి చేయడం జరిగింది. ఈనాడు భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించింది అంటే రాజీవ్ గాంధీ గారు. ఇలా సెల్లు వాడుతున్నాము, టెక్నాలజీ ఉపయోగిస్తున్నాము, ఇలా టీవీలు చూస్తున్నాం అంటే ఈ యొక్క టెక్నాలజీ అనేది ఇలా ఐటీ వ్యవస్థ కానీ ఇలా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా రాజీవ్ గాంధీ గారు ఆనాడు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రవేశపెట్టినటువంటి సంస్కరణ. ఆ సంస్కరణలో భాగంగానే ఈనాడు ప్రజలందరం కూడా సెల్లులో ఎక్కడో ప్రపంచం దేశంలో జరిగేటువంటి దాన్ని ఈ సెల్లుల 2 నిమిషాలలో ప్రచారంలోకి వచ్చింది. అది రాజీవ్ గాంధీ గారి యొక్క ఘనత. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఇలా మహిళా సోదరి మనులందరికీ కూడా మరి 33% రిజర్వేషన్ కల్పించినటువంటి మహా గొప్ప నాయకులు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలందరం కలిసి ఈరోజు అందరి సమక్షంలో ఈరోజు రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతిని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అతను రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ఎన్నో ముఖ్యమైన పనులు చేసినారు. ఈరోజు ఐటీ కానీ సాంకేతిక ఇతర ప్రాచార సాధకాలు ఇంకా ఈ యొక్క భారతదేశంలో ఐటీ ఉన్నత వ్యవస్థలో ఈరోజు అందరం కూడా మనం ప్రజల సెల్ ఫోన్ కానీ ఇంకా టీవీలు కానీ ఇంటర్నెట్ కానీ ఇటువంటివన్నీ ఈరోజు సాంకేతికంగా ప్రపంచ దేశాలతో పోటీపడి ఈరోజు ఈ భారతదేశం వ్యవస్థలో ఉందంటే దానికి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే రాజీవ్ గాంధీ గారు. మన స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా 35వ వర్ధంతి సందర్భంగా మేము అందరం ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఆనాడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన మహిళా సోదరి మనందరికీ 33% దాన్ని మాకు ఆ రోజు రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత. ఆనాడు అన్ని విధాల యువతకు కానీ ప్రతి ఒక్కరికి కానీ వారు ముందుండి ఆనాడు కల్పిస్తేనే ఈనాడు మనం అందరము ఈ టీవీలు కానీ సెల్ ఫోన్లు కానీ ప్రతి ఒక్క యంత్రాంగం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి
అల్లీపూర్ గ్రామంలో ఈ రైతులు పంట పొలాలు కాల్చివేయడం వల్ల ఆ పంట పొలాలు కాలుతూ అవి ఇంటి వద్దకు కూడా రావడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల గడ్డికి కూడా అంటుకోవడం జరిగింది. సకాలం లోపల అల్లీపూర్ గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు స్పందించి అల్లీపూర్ మరియు రేగడి మధ్యకుంట గ్రామాలకు సంబంధించిన 2 ట్రాక్టర్లతోటి ట్యాంకర్లు నీళ్ళ ద్వారా తీసుకొచ్చి ఆర్పివేయడం జరిగింది. అలాగే మన ఫైర్ ఇంజన్కు ఫోన్ చేస్తే ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా ఫైర్ ఇంజన్తో రావడం జరిగింది. ఇక్కడ గడ్డి కుప్పలను కూడా పూర్తి స్థాయిలో ఆర్పివేయడం జరిగింది. సకాలంలో గ్రామస్తులు, గ్రామ యువకులు, ప్రజలు వీళ్ళంతా స్పందించకపోతే మాత్రం భారీ ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఉండే. కానీ ఈ యువకులు ఇక్కడ అల్లీపూర్ గ్రామానికి చెందిన యువకులంతా కూడా సకాలంలో స్పందించి ట్యాంకర్ల ద్వారా, బకెట్ల ద్వారా ఎలా వీలైతే అలా నీళ్లు పోసి ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో ఆర్పివేయడం జరిగింది. ఈ విషయం లోపల రైతులందరికీ ఒక విన్నపం ఏంటంటే దయచేసి ఎట్టి పరిస్థితుల్లోన ఈ పొలాలు కోసిన తర్వాత కొయ్యలు కాలబెట్టకండి. దాని ద్వారా నష్టమే తప్ప ఎలాంటి లాభం లేదు. దయచేసి ఈ పనులు చేయకండి. భవిష్యత్తులో ఎవరైనా పొలాలు కాల్చివేసినట్టయితే మాత్రం 50,000 రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో వాళ్ళకు వచ్చే ఎలాంటి లబ్ధి కూడా రాకుండా ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరుగుతుంది. గుర్తు తెలియని వ్యక్తి నిప్పు అంటించడం వల్ల తీవ్ర మంటతోని అలీపూర్ గ్రామ పంచాయతీలో గల ఇళ్లలోకి మరియు ఐకేపీ వరి కొనుగోలు కేంద్రం దగ్గరికి రావడం వల్ల త్రుటిలో తప్పిన ప్రమాదం. దీనికి మా గ్రామ పంచాయతీ సిబ్బంది హుటాహుటిన ట్యాంకర్ సహాయంతో మరియు ఫైర్ ఇంజన్ సకాలంలో రావడం వల్ల మా గ్రామ ప్రజలు మరియు గ్రామ యువకులు వెంటనే స్పందించి దానికి మంటలు ఆర్పడానికి శతవిధాల ప్రయత్నం చేసి మంటలు ఆర్పించడం జరిగింది. దీనివల్ల ఒకవేళ మేము టైంకు యువకులు కానీ మా గ్రామ పంచాయతీ కానీ స్పందించకుంటే తీవ్రమైన ఆస్తి నష్టం జరిగేది. ఇలా ఈ రైతులు కూడా ఈ ఎండాకాలం సమయంలో నిప్పంటించకుండా మరియు వారు కొంచెం వర్షాలు పడ్డాక దీన్ని చదును చేసుకోవడానికి ఉండవలసిందిగా దయచేసి మా గ్రామ పంచాయతీ పక్షాన కోరుతున్నాము.